వెల్కమ్ టు హిట్ టీవీ. సో, ఇవాళ మనము ఫైనాన్షియల్ లిటరసీ కోసము కోర్సెస్ గురించి మాట్లాడదాము. అది కూడా ఫ్రీ కోర్సెస్ అనమాట. సో, చాలామంది మన ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్ల చాలా ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అందుకోసమే ఇవాళ నేను మీకు ఒక 2 కోర్సెస్ వెబ్‌సైట్ చూపిస్తాను. ఎందులో అయితే మీరు ఫ్రీగా ఒక రెప్యూటెడ్ మనం నమ్మే ఒక ఆర్గనైజేషన్ నుంచి మనం మంచి ఒక ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ నేర్చుకోవచ్చనమాట. సో, ఎందుకు నేర్చుకోవాలి? నాకెందుకు అవసరము అంటే డే టు డే ఫైనాన్సెస్ మీరు పొద్దున్న లేసినప్పటి నుంచి మీరు రాత్రికి పడుకునేంత వరకు మనీ నుంచి సరౌండ్ అయ్యి ఉంటారు కాబట్టి ఫైనాన్షియల్ లిటరసీ ఉంటే మీరు ఎక్కువగా బాగా మీ ఫైనాన్షియల్ అవుట్‌ఫ్లోస్‌ని కానివ్వండి, క్యాష్ ఫ్లోని కానివ్వండి మేనేజ్ చేయగలుగుతారని దానికోసమే ఈ వీడియో చేస్తున్నామనమాట. సో, ఫైనాన్షియల్ లిటరసీ కోసం మనకు ఫస్ట్ ఫ్రీ కోర్స్ వచ్చేసి ఏది అంటే స్కిల్ ఇండియా వాళ్ళది ఇంట్రొడక్షన్ టు ఫైనాన్షియల్ అండ్ లీగల్ లిటరసీ అనమాట. సో, ఈ కోర్స్‌లో మీకు బేసిక్స్ నుంచి ఒక అడ్వాన్స్ లెవెల్ వరకు ఫైనాన్షియల్ లిటరసీ ఏంటి? ఎలా ఉండబోతుంది? మీరు ఎలా మేనేజ్ చేయాలి? డిఫరెంట్ టాపిక్స్ మీద మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఈ కోర్స్ వచ్చేసి మనకు 10 అవర్స్ ఉంటుంది. అంటే వీడియో ఫార్మాట్‌లోనే ఆన్‌లైన్‌లోనే మీరు మీ మొబైల్‌లో కానివ్వచ్చు, లేదా మీ ల్యాప్‌టాప్‌లో, సిస్టమ్‌లో ఈ కోర్స్‌ని మీరు యాక్సెస్ చేయవచ్చు. దాని తర్వాత ఈ కోర్స్ అనేది పూర్తిగా ఫ్రీ. ఇక్కడ మీరు చూస్తే ఫ్రీ అని ఉంటుంది. ఈ కోర్స్ మనకు ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే కోర్స్‌లో మనకు ఏదైనా రిక్వైర్డ్ ఏజ్ ఉండాలి. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అంటే ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. మీరు ఏ ఏజ్ గ్రూప్‌కి సంబంధించిన వాళ్ళని ఈ కోర్స్‌కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏదైనా ఎడ్యుకేషన్ ఉందా అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ లిమిట్ లేదు. మీరు డైరెక్ట్‌గా కోర్స్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేయవచ్చు. ఇందులో ఎలాంటి టాపిక్స్ కవర్ చేస్తారు అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంట్రొడక్షన్ టు మనీ మేనేజ్మెంట్, బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. సో, డే టు డే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇందులో ఇది కూడా మనకు ఒక సెక్షన్ ఉంది. దాని తర్వాత మొబైల్ బ్యాంకింగ్ యాప్స్. ప్రతి బ్యాంక్‌కి ఒక మొబైల్ యాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐసీఐసీకి వాళ్ళ ఐమొబైల్ అనే యాప్ ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీకి వాళ్ళ యాప్ ఉంటుంది. సో, అలాంటి మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌తో మనం దాన్ని ఎలా వాడుకోవాలి? ఆప్టిమమ్ యుటిలైజేషన్ అంటే దాన్ని ఎక్కువగా మనం దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి అనేది ఆ కోర్స్‌లో మనం నేర్చుకోవచ్చనమాట. ఆన్‌లైన్ పేమెంట్స్, సాలరీ. సో, సాలరీ ఒక టాపిక్ అనమాట. సో, సాలరీని మనం ఎలా, ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఆ సాలరీని ఎలా ఖర్చు పెట్టాలి? అనేది ఒక డీటెయిల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చనమాట. మరి మీ సేవింగ్స్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? లోన్స్ తీసుకుంటే ఎంత లోన్ తీసుకోవాలి? ఇన్‌కమ్‌కి తగ్గట్టు మనం ఎంత లోన్ తీసుకుంటే మనకు బావుంటుంది? ఎంత ఈఎంఐ మంత్లీ కట్టాలి? అలాంటి అన్ని డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత లోన్‌తో పాటు ఇన్స్యూరెన్స్ అనమాట. సో, ఇన్స్యూరెన్స్ మీకు ఎలాంటి ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి? టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఎప్పుడు తీసుకోవాలి? ఎంత అమౌంట్‌ది తీసుకోవాలి? మరి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎంత తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? లీగల్ లిటరసీ అంటే ఫైనాన్స్‌తో సంబంధించిన మనకు కొన్ని లీగల్ టాపిక్స్ మీద కూడా వీళ్ళు మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. దాని తర్వాత మరి మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పూర్తిగా మీకు ఒక సర్టిఫికేషన్ కూడా వస్తుంది దీంట్లో. సో, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళేసి ఫ్రీ కోర్స్‌ని యాక్సెస్ చేసి 10 అవర్స్ మీకు టైం ఉన్నప్పుడల్లా ఆ 10 అవర్స్ వీడియో ఫార్మాట్‌లో ఉన్నదాన్ని మీరు చూసి ఆ కంటెంట్ కన్జ్యూమ్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మీరు దీనికి వస్తుంది. దాంతో పాటు ఒక సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. సో, ఇది స్కిల్ ఇండియా అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా స్థాపించిన ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో, ఇప్పుడు ఈ స్కిల్ ఇండియా తర్వాత మనకు నెక్స్ట్ ఇంకో వెబ్‌సైట్ ఉంది. అది ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే వరుణ్ మల్హోత్రా వాళ్ళ వెబ్‌సైట్‌లో ఒక ఫ్రీ కోర్స్ ఉంది. అది కూడా ఎఫ్ఎల్ఏపీ అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ లిటరసీ అవేర్‌నెస్ ప్రోగ్రామ్. సో, ఇది ఫౌండేషన్ కోర్స్ అనమాట ఇన్వెస్టింగ్ మీద. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కూడా ఎన్రోల్ ఫర్ ఫ్రీ. దీంట్లో మనకు 7 లెసన్స్ ఉంటాయి అండ్ ఒక టెస్ట్ ఉంటుంది. మొత్తం లెసన్స్ మీరు ఒకసారి చూసుకున్న తర్వాత ఒక ఆన్‌లైన్‌లోనే ఒక సింపుల్ టెస్ట్ ఉంటుందనమాట. ఈ కోర్స్ వచ్చేసి మనకు 3½ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఇది ఎవరి కోసము అంటే ఎవరికైతే స్టాక్ మార్కెట్స్ గురించి నాలెడ్జ్ లేదో వాళ్ళు ఇది చూడొచ్చు. అండ్ ఎవరికైతే కొంచెం నాలెడ్జ్ ఉందో వాళ్ళు కూడా చూడొచ్చనమాట. సో, ఇప్పటివరకు చాలామంది 4,00,000 ప్లస్ ఇన్వెస్టర్స్ అనమాట వీళ్ళ దగ్గర ఈ కోర్స్‌ని నేర్చుకున్నారు. అందులో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. సో, ఈ కోర్స్‌లో మనకు ఏముంటుంది సిలబస్ అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫైనాన్షియల్ లిటరసీ ఆన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్. సో, మీకు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఇది ఒక ఫౌండేషనల్ కోర్స్. మీకు ఐడియా లేకపోతే ఈ కోర్స్ ఒక్కసారి మీరు చూసుకున్న తర్వాత మీకు పూర్తిగా ఒక బేసిక్స్ అనేది ఐడియా వచ్చేస్తుంది. ఏబీసీ ఆఫ్ ఇన్వెస్టింగ్, నిఫ్టీని ఎలా బై చేయాలి అలాంటి డీటెయిల్స్ ఉంటాయి. దాని తర్వాత ఒక క్విజ్ ఉంటుంది. సో, ఇప్పటివరకు మీరు ఏం నేర్చుకున్నారో దాని గురించి ఒక చిన్న 5, 10 క్వెషన్స్ క్విజ్ అడుగుతారు. ఆ క్విజ్‌కి మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే మీకు ఆన్సర్స్ కరెక్టా? రాంగా? ఎందుకు రాంగు? రీజన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇస్తారనమాట. దాని తర్వాత యూట్యూబ్‌లో మీరు ఎలాంటి వీడియోస్ వాచ్ చేయాలి ఫైనాన్స్‌కి సంబంధించినవి, దాని గురించి కొన్ని సప్లిమెంటరీ వీడియోస్ లింక్స్ కూడా ఇక్కడ మనకిస్తారు. అండ్ ఆర్టికల్స్ వాళ్ళు రాసిన ఆర్టికల్స్ వరుణ్ మల్హోత్రా ఈ వెబ్‌సైట్ ఎవరిదైతే మనకుందో వరుణ్ మల్హోత్రా వాళ్ళు రాసిన కొన్ని ఫైనాన్షియల్ మీద ఆర్టికల్స్ కూడా ఇక్కడ మనం చూసుకొని దాని దాని గురించి కూడా మనం చదువుకోవచ్చు అన్నమాట.
సో ఆథర్ గురించి ఇక్కడ మీరు పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. వరుణ్ మల్హోత్రా ఎవరు, ఏంటి అనేది. సో వరుణ్ మల్హోత్రాకి 18 ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్సెట్రా. సో ఈ వెబ్సైట్ లింక్ మీరు విజిట్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకొని, ఒకవేళ ఈ కోర్స్ మీకు నచ్చితే డైరెక్ట్గా ఫ్రీనే ఉంది కాబట్టి ఈ కోర్స్ని మీరు స్టార్ట్ చేసి ఎండ్ చేయవచ్చు. అండ్ మీకు కూడా ఒక బేసిక్ ఫౌండేషన్ స్టాక్ మార్కెట్ మీద అవగాహన వచ్చేస్తుంది. సో ఈ 2 వెబ్సైట్స్ ఫైనాన్షియల్ లిటరసీ కోసం కంపల్సరీగా మీకు ఒకవేళ జీరో నాలెడ్జ్ ఉంది, మీరు ఒక లేమ్యాన్ అంటే ఫైనాన్షియల్లో, మీరు కంపల్సరీ ఈ 2 కోర్సెస్ నేర్చుకొని ఫ్యూచర్ కోసం డెవలప్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు నాలెడ్జ్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మన హిట్ టీవీని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.